నాగార్జున గారి హీరోగా, అనుష్క గారు హీరోయిన్‌గా, శ్రీనివాస్ రెడ్డి గారి డైరెక్షన్‌లో వచ్చిన 'డమరకం' సినిమా 23 నవంబర్ 2012 రిలీజ్ అయింది. యాక్షన్ ఫ్యాంటసీ ఫిల్మ్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. మరి ఈ సినిమాలో నటించిన నటులు ఇప్పుడు ఎలా ఉన్నారో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మీకు కనుక మా కంటెంట్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 నాగార్జున. నాగార్జున గారు హీరోగా ఈ సినిమాలో మళ్ళీ క్యారెక్టర్‌లో నటించారు. మరి నాగార్జున గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 2 అనుష్క శెట్టి. అనుష్క గారు హీరోయిన్‌గా ఈ సినిమాలో మహి క్యారెక్టర్‌లో నటించారు. మరి అనుష్క గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 3 ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ గారు శివునిగా ఈ సినిమాలో నటించారు. మరి ప్రకాష్ రాజ్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 4 రవిశంకర్. రవిశంకర్ గారు ఈ సినిమాలో అంధకాసురుడి క్యారెక్టర్లో రాక్షసుడిగా నటించారు. మరి రవిశంకర్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 5 గణేష్ వెంకట్రామన్. గణేష్ వెంకట్రామన్ గారు రాహుల్ క్యారెక్టర్లో నటించారు. మరి గణేష్ వెంకట్రామన్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 6 దేవన్. దేవన్ గారు హీరోయిన్ తండ్రిగా విశ్వనాథం క్యారెక్టర్లో నటించారు. మరి దేవన్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 7 ప్రగతి. ప్రగతి గారు అనుష్క తల్లిగా రాజేశ్వరి క్యారెక్టర్లో నటించారు. మరి ప్రగతి గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 8 అభినయ. అభినయ గారు నాగార్జున గారి చెల్లెలుగా శైలు క్యారెక్టర్లో నటించారు. మరి అభినయ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 9 బ్రహ్మానందం. బ్రహ్మానందం గారు ఈ సినిమాలో శివుని భక్తుడిగా ఇంకా పూజారిగా మళ్ళీ అంటే నాగార్జున గారి ఇంటి ఓనర్‌గా నటించారు. మరి బ్రహ్మానందం గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 10 కృష్ణ భగవాన్. కృష్ణ భగవాన్ గారు ఈ సినిమాలో కాలనీ ప్రెసిడెంట్‌గా నటించారు. మరి కృష్ణ భగవాన్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 11 ప్రియా. ప్రియా గారు నాగార్జున గారి తల్లి పాత్రలో నటించారు. మరి ప్రియా గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 12 సమీర్. సమీర్ గారు నాగార్జున గారి ఫాదర్‌గా జయదేవ్ క్యారెక్టర్‌లో నటించారు. మరి సమీర్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 13 గిరిబాబు. గిరిబాబు గారు హీరో తాతయ్యగా నటించారు. మరి గిరిబాబు గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 14 రఘుబాబు. రఘుబాబు గారు గోకే రింగురాజు క్యారెక్టర్‌లో నటించారు. మరి రఘుబాబు గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 15 బ్రహ్మాజీ. బ్రహ్మాజీ గారు హీరోయిన్ బాబాయ్ క్యారెక్టర్‌లో నటించారు. మరి బ్రహ్మానందం గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 16 అవినాష్. అవినాష్ గారు అఘోరాల అధిపతిగా ఈ సినిమాలో నటించారు. మరి అవినాష్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 17 ఎంఎస్ నారాయణ. ఎంఎస్ నారాయణ గారు వంకర సత్యం క్యారెక్టర్‌లో ఈ సినిమాలో నటించారు. ఎంఎస్ నారాయణ గారు 23 జనవరి 2015లో మరణించారు. నెంబర్ 18 పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ గారు ఈ సినిమాలో యాడ్ ఫిల్మ్ డైరెక్టర్‌గా నటించారు. మరి పృథ్వీరాజ్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 19 దువ్వాసి మోహన్. దువ్వాసి మోహన్ గారు దువ్వాసి క్యారెక్టర్‌లో మళ్ళీ అంటే హీరో నైబర్‌గా నటించారు. మరి దువ్వాసి మోహన్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 20 జీవా. జీవా గారు అంధకాసురుడికి సలహా ఇచ్చే మాయిగా ఈ సినిమాలో నటించారు. మరి జీవా గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 21 మహదేవన్. మహదేవన్ గారు ఈ సినిమాలో శాస్త్రిగా నటించారు. మరి మహదేవన్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 22 చార్మి.
చార్మి గారు ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్‌లో నటించారు. మరి చార్మి గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నంబర్ 23 కవిత. కవిత గారు ఈ సినిమాలో అనాథాశ్రమాన్ని నడిపించే క్యారెక్టర్‌లో నటించారు. మరి కవిత గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. ఇది ఈరోజు వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.